అదర్ బ్రాండ్స్ ఇవి మన దగ్గర ఉండే గ్లిస్టర్ పేరు. ఏమి మేము ఇవి దేనికి వాడమని చెప్తున్నాము అనే దాని గురించి ఒక చిన్న డెమో ఏం సార్. చూసారా ఇవి 5 రకాలు వేసాను సార్. అవును సార్. ఓకేనా. ఇది యాసిడ్, ఓకే, ప్యూర్ యాసిడ్. ఓకేనా. ఓకే. ఇది చూడండి. ఏమర్థమైంది? ఇవి పొంగుతలేవు అంటే దీంట్లో కెమికల్ లేదు, గలీజ్ లేదు, అంటే ప్యూర్గా చెట్ల రసాలతో నుంచి తయారు చేసింది ఇవి 2. ఇవి 3 అదర్ బ్రాండ్స్, అంటే దీంట్లో ప్యూర్ కెమికల్ ఉంది. ఈ విధంగా మనం పళ్ళ మీద ప్రతిరోజు వాడినప్పుడు ఏమవుతుంది, పండ్ల మీద ఉండే ఎనామెల్ పోతుంది, చిగురులన్నీ వాపులు వస్తాయి, పిల్లలు మిగిలినప్పుడు థ్రోట్ ఇన్స్పెక్షన్ ఇటువంటివన్నీ జరుగుతాయి. అందుకని దీన్ని వాడినందువల్ల పళ్ళ సమస్యలు అనేది ఉండదు, డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరము ఉండదు. అంటే ఏమన్నా పిప్పి పండ్లు అవి ఉంటే పోతాయా సరే? పిప్పి పండ్లు నొప్పులు తగ్గిపోతాయి. పిప్పి పండ్లు అంటే పిప్పి పండ్లు అయ్యిండేవి మాత్రం ఏమీ చేసేకి రాదు కాబట్టి అవి తిక్కే కొద్దీ ఏదన్నా గలీజ్ ఉంటే అవి ఇరిగి వెళ్ళిపోవడము, మళ్ళా సమస్య రాకోకుండా ఉంటుంది కంటిన్యూగా వాడుతూ ఉంటే. చూడండి మీరే చూస్తున్నా, ప్యూర్ యాసిడ్ చూడ, యాసిడ్ వేసి ఉంటే చూడండి ఇదంతా కరిగిపోయా. అది ఏమన్నా కరిగింది యాసిడ్ వేస్తే ఇట్లా పగలల్ల కదా, లేదు. ఓకేనా. ఇంత ఈ విధంగా మనం ఇది వాడినందువల్ల దుర్వాసన ఉండదు, పండ్లు కానీ క్లీన్గా ఉంటాయి, పళ్ళు నొప్పులు ఉండదు. ఇది సార్ విషయం. ఓకే. ఓకే సార్. ఇంకొకటి గ్లాసులు వచ్చిన ఇది భూమి. ఈ రెండు భూమి. ఇప్పుడు మనము అడుగు మందుల్లో ఏం వాడతాము? కింద ఏరు మందులు వేస్తాం, సతవలు ఏది డిఏపి కానీ యూరియా కానీ 16 కానీ 16-20 కానీ అట్లాంటివి వేస్తాం. అటువంటిది ఇది సల్ఫర్ అంటారు. ఇది మనం భూమిలోకి ఇచ్చినప్పుడు ఏమవుద్ది, కరగాలి. కరుగుతా ఉందా? కరుగుతా. ఎందుకు కరగడం లేదు? కరగలేదు. పంట ఎక్కరాలేదనేది మళ్ళా కొద్దిగా వేస్తావు, పంట ఎక్కరాలేదంటావు మళ్ళీ వేస్తావు, పంట ఎక్కరాలేదంటావు మళ్ళీ వేస్తావు. అవునా? వేసినందువల్ల ఏమవుతుంది, నీకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది. అవునా? దిగుబడి మాత్రము అంతే ఉంటుంది. కరుగుతూ ఉందా? కరుగుతలేదు. అందుకని మనము ఇక్కడ చూడండి, ఇది మన అప్సా 80 అనేది మనము మనం ఇది కలిపినందువల్ల చూడండి, ఇది సతవలో కలిపినందువల్ల ఇమీడియట్గా మనం వేసే సతవని ఇందులో ఒకటే వేస్తాను సార్. ఇందులో ఒకటే వేస్తాను చూడండి. ఇందులో ఒకటే వేసినాను. ఓన్లీ నీళ్ళు, అప్సైడ్ అది ఉత్త నీళ్ళే. చూడండి ఆ విధంగా కరిగింది. ఓకేనా. అంటే దీని అర్థం ఏంటంటే మనం వేసే సతవలు ఏమైతే ఉన్నాయో, ఇప్పుడు మీరు 1 ఎకరాకి 8 బస్తాలు వేస్తా ఉన్నారు అనుకోండి, అందులో మీరు 2 నుంచి 3 బస్తాల సతవ తగ్గియాలి. ఇది 1 లీటర్ వాడినందువల్ల. అంటే పెట్టుబడి తక్కువ అవుతుంది రైతుకి, ఉపయోగం ఎక్కువ అవుతుంది, భూమి ఫలవత్తంగా ఉంటుంది. ఈ విధంగా కరిగిచ్చేసి మొత్తం గ్రోత్ వచ్చేదానికి అవకాశం చేసిస్తుంది. 15 నుంచి 20 రోజుల్లో మీకు రిజల్ట్ కనపడుతుంది. ఇది చూడండి, నీళ్ళు ఇందులో వేసాం, కానీ ఇది భూమిలో నీళ్ళు ఇంకలే,
ఇందులో అప్సా 80 కలిపినందువల్ల ఇంకిపోయి అప్పుడే తేమ అయింది చూడండి. అంటే స్ప్రే చేసే టైంలో మీ మందు జతకి కొంచెం అది ఏదన్నా ఒక 2 చెట్లు ఉన్నాయి చూడండి, అది యాదో ఒకటి చూడండి. నీళ్ళు బిందువు రూపంలో ఉంది, అవునా? మీరు మందు కొట్టినప్పుడు బిందువు రూపంలోనే ఉంటుంది, సుడి వరకు దిగదు. ఇప్పుడు మీ మందు జతలో ఇది కలిపి కొట్టినందువల్ల చూడండి అంతే వేస్తా, ఎక్కువ ఏమొద్దు. ఉందే ఆకుకంతా ఎట్లా స్ప్రెడ్ అయింది, ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి సుడి వరకు దిగుతుంది, వెనక వైపు సుడి వరకు దిగి నీకేమన్నా పురుగు మందుకి కొట్టింటావు లేదా దోమ రాకోకుండా కొట్టింటావు, సుడి వరకు పోయి గిడ్లున్నా మొత్తాన్ని కొలాప్స్ చేస్తాయి. అంటే ఒక 7 నుంచి 8 రోజులు పెట్టుకుంటుంది. గాలి ఇప్పుడు మీరు స్ప్రే చేసేటప్పుడు గాలి వస్తే పడిపోతుంది, ఎండ వస్తే ఎండిపోతుంది, వర్షం వస్తే కారిపోతుంది. ఇది కలిపినందువల్ల నువ్వు కొట్టిన వెమ్మటి ఆకుకు పడతానే స్ప్రెడ్ అయ్యి ఆకు నిండా పట్టుకుని అట్లే పెట్టుకుంటుంది, గమ్ము టైప్లో పెట్టుకుంటుంది. అట్లనే ఇది గమ్ము కాదు, ఓకేనా? ఇన్ని విధాలుగా ఉపయోగపడతారు, ఓకేనా సార్? చూడండి డిఫరెంట్ తెలిసిందా? నానలే అంటే ఇప్పుడు భూమిలో మనది ఇట్లా గట్టిగా ఉంది, మన భూమి ఇట్లా గట్టిగా ఉంది, అదే గట్టి భూమిలో ఇది కలిపినందువల్ల మెదువైతే ఏమవుతుంది, ఏరు లోతుగా పోయి చెట్టు బాగా గ్రోత్ అవుతుంది, హెల్తీగా వస్తుంది. అంటే పెట్టుబడి తక్కువ అవుతుంది, హెల్తీగా ఉంటుంది, ఓకేనా? ఇదొకటి పేస్ట్ ఒకటి అయ్యింది. తర్వాత ఓకేనా ఇస్తామా సార్? SA 8 అని, ఇది SA 8 అని చెప్పేసి ఇది వచ్చేసి ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది పసుపు ద్వారా మీకు చూపిస్తాను. పసుపు అనేది ఎక్కడికి పోయినా ఒకటే కలర్ ఉంటుంది, దీంట్లో ఏమి కెమికల్ ఉండవు, అవునా? ఇందులోనూ పసుపు వేసాను, ఇందులోనూ పసుపు. ఓకే, ఏమన్నా ప్యూరిటీ పోయిందా అంటే దీంతో ఉతికినందువల్ల బట్టలో ఉండే క్వాలిటీ పోదు, క్లీన్గాను అవుద్ది. దీన్ని మనం కొన్నప్పుడు ఎలాగా ఉంటుందో బట్ట అదే విధంగా ఉంటుంది. ఇందులో చూడు, ఇందులో ఉతికితే ఏమవుతుంది చూడండి, ఎరుపు అంటే కెమికల్ ప్రోడక్ట్ ఇలా ఉన్నందువల్ల బట్టలు తొందరగా చీకిపోయేది, పాడైపోయేది జరుగుతుంది. అందుకు ఇది మనం ప్రపోజ్ చేస్తాం బట్టలు ఉతకడానికి, SA 8. ఇవే కాదు, ఇంకా అనేకమైన మన దగ్గర ఒక 250 పైగా ప్రోడక్ట్స్ ఉన్నాయి. షాంపూ, సబ్బు, కోకోనట్ ఆయిల్, తర్వాత సప్లిమెంటరీ ఫుడ్స్, బ్రష్. ఈ బ్రష్ ఉంది, ఈ బ్రష్ మామూలుగా కొత్త బ్రష్ తీసుకొని మీరు పళ్ళు తింటే ఫస్ట్ రోజున రక్తం వస్తుంది చిగుళ్ళకి తగ్గి. ఈ బ్రష్ వేసి తిక్కినట్లయితే మీకు ఒక ఆ చిగుర్లకి తగలుకోకుండా ఉండి రక్తమే రాదు. కావాలంటే మీరు పరీక్ష చేసుకోవచ్చు. చూడండి ఎంత డిఫరెన్స్. కల్తీ అని చెప్పేసేయచ్చు, ఇది కల్తీ ఉంటే కావాలి కదా. చూడండి ఎట్లా 2 పసుపు మళ్ళీ వేసినాయి. మరి ఇప్పుడు పసుపుకి ఎక్కడే కానీ ఇది లేదు, కెమికలే ఉండదు. అటువంటిది చూడండి, అది బ్రష్, పౌడర్, ప్యూర్ కోకోనట్ ఆయిల్ ప్యూర్గా ఉంటుంది, స్మెల్లే ఉండదు. చూడ అట్లా చూడండి సార్. మీరు నీళ్లు పెట్టేది 4 రోజులు లేట్ అయినా, ఎండల కాలం ఒకవేళ ఏదైనా మోటార్ చెడిపోయో, పైపులు రాకపో, మనిషి రాకనో ఉన్నా భూమిలో తేమని అట్లే పట్టి పెట్టుకుంటుంది ఒక 4 రోజులు. నీళ్ళు ఎక్కువైంది అనుకో భూమిలోకి ఇంకేతట్టదు. ఇదే అంటే మీరు ఏం చేతులతో వేసే సతవులోనా, డ్రిప్స్లోనా, లేకుంటే స్ప్రే
డ్రిప్స్లో. మీరు డ్రిప్స్లో నీళ్ళు వాటర్ వదిలిన తర్వాత ఏమన్నా లిక్విడ్ వదులుతారా అందులో? ఏమన్నా సతవ అటువంటిది ఏమన్నా ఆ సతవలో ఎన్ని లీటర్లు డ్రమ్ము పెట్టింటారు? ఇంకా చాలేండి సార్, చాలేండి.